మిక్కిలి ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన పరిశుద్ధ నామమునకు వందనాలైనా మరి ఒక మారు దేవునితో ఒక గడియని ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా ఈ 36వ దినములోనికి మమ్మల్ని నడిపించారు. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగములను మీ సహాయం చేత ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. నా మాటలు నిష్ప్రయోజనకరం, మీరు మాట్లాడటం మాకు మేలుకరం. ఈ ధ్యానంలో నన్ను మీ సన్నిధి చాటును మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకుని మీదైనటువంటి ఉద్దేశములను, సత్యములను మా ఆత్మీయ జీవితంలోకి మేలుకరంగా జరిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరవచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవునితో గడియ ఈ 36వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయం మొదటి 6 వచనాలు, రెండవదిగా తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. ఇశ్రాయేలీలకు రాజు లేడు. రెండవ భాగంలో మనం ధ్యానము చేసుకోబోతున్నాం. నిన్నటి దినమున ఇశ్రాయేలీలకు రాజు లేడు మొదటి భాగం ధర్మశాస్త్ర వ్యతిరేకమైన జీవితానికి కారణమైంది. ధర్మశాస్త్ర విరుద్ధంగా దేవుని ఆజ్ఞకు, నిబంధనకు, కట్టడకు ఏమాత్రము లోబడనటువంటి వారి జీవితాలు మనం చూస్తాం. ఈరోజు ఇశ్రాయేలీలకు రాజు లేడు అని మనం చదువుకున్నటువంటి 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మొదటి వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. మళ్ళా పరిశుద్ధాత్ముడు ఎందుకో ఏదొక విషయాన్ని తెలియజేయడానికి మనతో మాట్లాడుతున్నాడు. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. దీనికి ముందుగా 17వ అధ్యాయంలో మనం నిన్న విడిచిపెట్టిన భాగాన్ని ఆలోచన చేద్దాం. నిన్న లేవి మీకా గురించి అనేక సంగతులు, తల్లి దగ్గర దొంగిలించడం, తిరిగి అది ఇవ్వడము, తల్లి ఏమో దానిలో 200 ఇచ్చి ఒక విగ్రహం చేయించడం, అది మీకా ఇంట పెట్టడం, మీకా అది కాక ఏఫోదు ఇతర గృహ దేవతలను దేవమందిరములు పెట్టుకోవడం, అతని కుమారుడు ఒక యాజకునిగా నియమించుకోవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. కొంతకాలం అయిపోయిన తర్వాత యూదా బెత్లెహేం ప్రాంతం నుంచి యూదా వంశస్థుడైనటువంటి ఒక యవనస్తుడు, అతడు లేవీయుడు, అక్కడికి వచ్చి ఆ ప్రాంతం అతడికి నివసించడానికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నించగా అతనిని కనుగొని ఈ మీకాని వాడు ఏం చేశాడంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు అంటే, నేను పలానా యూదా ప్రాంతం నుంచి వచ్చాను, నిన్ను లేవీయుడును అనగానే, ఓ పని చెయ్యి, నువ్వు నాకు యాజకునిగా ఉండు, నేను నీకు జీతం ఇస్తాను, సంవత్సరానికి ఒక 10 వెండి నాణాలను, ఒక దుస్తులు, బట్టలు, అలాగే నీకు పోషణ, తినడానికి తిండి నేను పెడతాను, నా దగ్గర ఉన్నట్టు. అదేదో నచ్చింది కనుక జీతానికి కుదిరాడు. అతని కుమారులలో ఒకని వలె ఈ లేవీయుడు అనేటువంటి యవనస్తుడు ఉన్నాడు. బాగా జరుగుతుంది. ఆ తర్వాత మరల ప్రారంభమవుతున్నటువంటి చరిత్ర ఏమిటంటే, అలాంటి దినములలో మరల ఇశ్రాయేలీలకు రాజు లేడు. ఇక్కడ దానియేలును పరిచయం చేస్తున్నాడు. దానియేలు ఇంకా ఇశ్రాయేలు గోత్రంలో దానియేలటండి ఆ దినము వరకు ఇంకా స్వాస్యము పొంది ఉండలేదు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలంటే, వీరు దేవుని చేత స్వాస్యము పొందని వారే లేరు. దేవుడు యెహోషువ ద్వారా ఎవరి స్వాస్యాలు వారికి పంచేశాడు. యెహోషువ గ్రంథంలోనే మనము గడిచిన సంవత్సరంగా ముందు సంవత్సరం మనం ధ్యానం చేసుకున్నాం. ఆల్రెడీ దేవుడు యెహోషువ నాయకత్వంలో ఎవరికి వారికి చెందినటువంటి గోత్రాలను సంబంధించిన స్వాస్యాలు పనిచేశాడు. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు బాగా స్పష్టంగా కనబడతాయి. వీటిని మనం చూసి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయము 40వ వచనము నుంచి 48 వరకు మనం చూస్తే, 7వ వంతు చీటి వారి వంశములు చొప్పున దానియేలు పక్షంగా వచ్చాను. వారి స్వాస్యపు సరిహద్దు జొర్యా, ఎస్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను, అయ్యాలోను, యోతా ఏలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తేకే, గిబ్బేలోను, బాలాతు, యెహూదు, బేనే, బెరకు, గత్రిమ్మోను, మయర్కోను, రకోను, యాఫో అనే స్థలములకు వ్యాపించాను. వీరు చేసినటువంటి ఒక పొరపాటు ఏంటంటే, ఇదే 19వ న్యాయాధిపతులు మొదటి అధ్యాయము 34వ వచనంలో వారు చేసినటువంటి ఒక తప్పిదం మనకి స్పష్టంగా కనపడుతుంది. 34వ వచనం ఇలాగున్నదండి. అమోరీయులు దానియులు పల్లపు దేశమున దిగిన యొక్క మాన్యమున వారిని వెళ్ళగొట్టిరి. అంటే వారు బాగానే ఉంది, కానీ
వారు అన్ని ప్రాంతాలు స్వాధీనం చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి వారు వీరిని తిరిగి వెళ్ళగొట్టినట్లు మనం చూస్తున్నాం. కనుక వీరు దానీయులు తమ యొక్క వంశానికి గోత్రానికి వచ్చినటువంటి స్వాస్థ్యాలలో కేవలము 2 పట్టణాలను మాత్రమే స్వాధీనపరుచుకున్నారు. అందులో ఒకటి జొర్యా, 2 ఎస్తాయోలు. ఈ పట్టణాలను తప్ప మిగతా పట్టణాలను వారు ఏం చేశారండి, స్వాధీనపరుచుకోలేకపోయారు అన్న సంగతి మనకి వాక్యాలలో స్పష్టంగా కనపడదు. కనుక దేవుడు వారికి స్వాస్థ్యాన్ని పంచి ఇవ్వకపోవడం కాదు, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని వీరు ఆ కాలములో వారిని జయించలేకనో మరొక కారణం చేతనో 2 పట్టణాలను తప్ప మిగతా పట్టణాలన్నింటినీ కూడా ఏం చేశారండి, విడిచిపెట్టేశారు. మిగతా పట్టణాలన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు. కనుక ఇప్పుడు దానీయులు బలం పొందుకున్నారు. ఆ 2 పట్టణాలు వీళ్ళకి సరిపోవటం లేదు. కనుక మనం చదువుకున్నటువంటి ఈ 18వ వచనములు ఇంకా వారు స్వాధీనపరుచుకోలేదు. కనుక వారు నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుటకై బయలుదేరి ఉండేది. ఆ దేశ సంచారము చేసి పరిశోధించుటకై దానీయులటండి తమలో ఉన్నటువంటి ఒక 5 పరాక్రమశాలులను పంపించారు. వారు జొర్యా నుండి ఎస్తాయోల నుండి బయలుదేరి వెళ్ళారు వారు పరిశోధించడానికి. వారు బయలుదేరి, నేను క్లుప్తంగా ఈ చరిత్ర చెప్తాను. వారు బయలుదేరి ఎఫ్రాయిం మన్యంలో ఉన్నటువంటి మీకా అనే ఇంటి వానికి వచ్చారు. అక్కడ లేవీయుడు అనేటువంటి యవనస్తుని కనుగొని అతనితో మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ భాష తేడాగా ఉంది అని మాట్లాడినప్పుడు, నేను పలానా నేను లేవీయుడిని, మరి ఎక్కడెందుకు ఉన్నావు, నీకు ఇక్కడ పని ఏంటి అని అడిగినప్పుడు, ఇతడు యాజకత్వం చేయడానికి నన్ను జీతానికి కుదుర్చుకున్నాడు. ఓకే, బాగుంది. అయితే మేము వెళుతున్న పని శుభమగునో కాదు నువ్వు మాకు తెలియజేయమన్నప్పుడు ఆ లేవీయుడు ఏమన్నాడంటే, మీరు వెళ్ళండి, మీకు శుభమవుతుంది. వారు లాగీషుకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలు నిర్భయంగాను ఎలాంటి అధికార బలము లేకుండా నివసించడం చూసి ఏం చేశారంటే, వీరు మరలా తమ గోత్రం దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా లాయుష్ ప్రజలు ఎలాంటి భయము లేకుండా నిర్భయంగా, ఎలాంటి అధికార బలము లేకుండా స్వేచ్ఛగా జీవిస్తున్నారు, మనము వెళితే వారి మీద పడి ఖచ్చితంగా వారిని జయించగలము అని చెప్పి అన్నప్పుడు వారందరూ కూడా 600 మంది యుద్ధశూరులు బయలుదేరి అక్కడికి వచ్చి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ ప్రాంతానికి పెట్టిన పేరు ఏంటంటే దానీయుల దండు అనే పేరు పెట్టారు, స్వాధీనం. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే బయలుదేరి ఎఫ్రాయిం మన్యం ఉన్నటువంటి మీకా అను వాని ఇంటికి వచ్చారు. 600 మంది గవని దగ్గర ఉన్నారు. ఈ 5 పరాక్రమశాలు మరలా వచ్చి లేవీనితో మాట్లాడుతూ లోపల ఉన్నటువంటి ఈ ప్రతిమను అలాగే ఆ ఏఫోదును ఇక గృహదేవతలను దొంగిలించి తీసుకెళ్ళిపోతుంటే ఆ లేవీయుడు అన్నాడు, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారని అడ్డగించగా అన్నాడు, నువ్వు ఒక కుటుంబానికి యాజకుడు ఉండడం మంచిది అనుకుంటున్నావా, లేదంటే ఒక గోత్రానికి యాజకుడు ఉండడం మంచిది అనుకుంటున్నావా అంటే బాగానే ఉందని ఇతడు కూడా ఆ విగ్రహాన్ని వాటిని పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది, మీకాకు తెలిసి తన ఊరి వారిని వెంట పెట్టుకుని దానీయులను తరుముతున్నప్పుడు దానీయులు కొందరు వెనక్కి తిరిగి, నీవు అనవసరంగా నీ స్వరం వినబడితే మాలో ఎవడొకడు నిన్ను చంపి నీ కుటుంబ ప్రాణాలను తీసేస్తారు, ఇక మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోమన్నప్పుడు ఏమీ చేయలేక మీకా వెనక్కి వచ్చేసాడు. వీరు ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి వారు స్వాధీనపరుచుకున్న ప్రాంతంలో అక్కడ విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. ఇది ఈ 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ భాగమంతటికి మరలా పరిశుద్ధాత్ముడు చెప్తున్న పేరు ఏంటంటే ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక ఇలా జరిగింది. నిన్నటి దినం ఏం చేస్తాం, మొదటి భాగం ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక వారు ధర్మశాస్త్రాన్ని మీరారు. మరలా ఈరోజు ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక వీళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక వీరు సామాజిక పరమైన పతనము అరాచకానికి ఒడిపెట్టారు. ఈ 18వ అధ్యాయం అంతా కూడా ఆటవికత కనబడుతుంది. ఎక్కడ న్యాయము, సామాజిక న్యాయం కనిపించడం లేదు, సామాజికంగా అనుసరించాల్సిన ధర్మం కనిపించడం లేదు. ఎక్కడ కూడా పొరుగువారిని ప్రేమించడం కానీ, సమాజంలో తోటివాని పట్ల మంచి కలిగి ఉండడం కానీ. కారణం ఏంటంటే వారికి ఎలాంటి కట్టుబాటు వ్యవస్థలు లేవు, రాజు లేడు, లేదా రాజాదిరాజు అయినటువంటి దేవునికి వారు లోపట్టం లేదు. బలవంతుడిదే రాజ్యం అన్నట్లు ఎవడు ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. ఎవడికి దక్కింది, ఎవడికి తోచింది, ఎవడికి దోచుకున్నది వాడినట్లుగా వారు ముందుకు సాగిపోతున్నారు. నిజమే ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజు లేడు, వారు కట్టుబాటు లేక విచ్చలవిడిగా జీవిస్తున్నారు. ఇందులో ఒక 7 విషయాలు. రాజు లేని ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, ముఖ్యంగా దానీయులు, ఇక్కడ నిన్నటి దినమున మీకా అనేవాడు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ దానీయులు ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. వారి యొక్క జీవితం విధానం చూస్తే ఒక 7 అంశాలు కనబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే సామాజికంగా వారు చాలా అసంతృప్తులై ఉన్నారండి, తృప్తి లేని వారు ఉన్నారు. అందుకనే వారు స్వాస్థ్యము పొంది ఉండలేదు గనక, ఒకవేళ ట్రాన్స్లేషన్లో ఉన్నటువంటి సమస్య ఏమో కానీ స్వాస్థ్యము పొందారు కానీ దానిని స్వాధీనపరచుకోలేదు కనుక, ప్రస్తుతము వారు ఉన్నటువంటి ప్రాంతం సరిపోవట్లేదు కనుక వారు నివసించుటకు స్వాస్థ్యము వెతుకుటకి, అంటే ఉన్నదానితో వారికి తృప్తి, దేవుడు ఇచ్చిన దానితో తృప్తి లేదు. అదే ఒక రాజు ఉండుంటే అలాంటి తెగింపు, బరి తెగింపునకు వారు
గురికారు. కనుక తాము నివసించుటకై దేవుడు తమకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి తృప్తి లేనివారై వారు వెతకడానికి మొదలుపెట్టారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన జీవితం ఎలా ఉన్నది? మన రాజు అయినటువంటి ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు తృప్తి కలిగి జీవించండి. ఇందాక మనం చదువుకున్నటువంటి 2వ భాగం తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని వదులుకుని వారు, దేవుడిచ్చినటువంటి భాగాన్ని వదులుకొని, దేవుడిచ్చినటువంటి దానిని వారు పొందుకోకుండా వారు దేశం మీద పడ్డారనమాట. అండి దేశం మీద పడ్డారంటే దాని అర్థం ఏంటంటే, దేశం మీద ఎవరున్నారు? మిగిలిన గోత్రాల వారు ఉన్నారు. అంటే తోటి సహోదరుల మీద, పొరుగు వారి మీద, దేశంలో ఎవడైతే బలహీనుడిగా ఉంటాడో వాడి మీద పడి అసంతృప్తితో అరాచకానికి ఒడిగడుతూ వారు ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసులారా, దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి పరచబడుతున్నావా? నీవు ఒక అధికారం కింద, అది దేవుని అధికారం కింద లేకపోతే, దేవుని పరిపాలన కింద లేకపోతే, దేవుని భయం కింద లేకపోతే, అక్కడ రాజు లేడు కనుక ఏ అధికారము వారిని అడ్డుకట్ట వేయటం లేదు. ఇక్కడ ఒక్కవేళ మనం కూడా దేవుని అధికారం కింద లోబడక ఉంటే కనుక మనము కూడా అసంతృప్తి కలిగిన వారమై ఉంటాం. నిజమైన భక్తి తృప్తి కలిగి ఉండడం. అది చిన్న రొట్టె ముక్క అయినా, ఒక మాంసపు ముక్క అయినా సరే, దేవా నీకు వందనాలు. లాజరు ఏం చేశాడు? అతను ఎంగిలి మెతుకులు తిని దేవా నీకు వందనాలని దేవుని స్తుతించాడు. కనుకనే పరలోక రాజ్యం స్వాధీనపరుచుకుని. ఈరోజు ప్రశ్న, ఈ మొదటి అంశం ద్వారా, ఇశ్రాయేలీయులకు రాజు లేడు కనుక వారు అసంతృప్తి కలిగి అరాచకంగా తిరుగుతున్నారండి. కొన్నాళ్ళ క్రితం కొన్ని టీమ్స్ తిరిగేవటండి. పలానా ప్రాంతం, నార్త్ ఇండియా నుంచో మరొక ఏరియా నుంచో కొన్ని గుంపులు కరువు కాలంలో, వేసవి కాలంలో, వర్షాకాలంలో గుంపులు ఇతర ప్రాంతాల మీద పడి వారిని దోచుకుని వెళ్ళి వారు సుఖంగా అలాంటి ఒక ప్రయత్నం, ఒక అరాచకాన్ని, అసంతృప్తితో కూడినటువంటి స్థితిని దానియేలు ప్రయత్నం చేస్తున్నారు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 20వ వచనములో చెప్తున్నటువంటి మాట, పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగే నరుల దృష్టి తృప్తి కానేరదు. నరుల దృష్టి అంటే ఎప్పుడు తృప్తి కానేరదు. దేవుడు ఇచ్చిన దానిని కాక, దేవుడు అనుగ్రహించిన దానిని కాక, దేవుడు స్వాస్థ్యముగా మనకు మరి కేటాయించిన దానిని కాక, ఇంకా ఏదో కావాలంటూ దేని గురించో మనం ఆశపడుతూ పరుగులు పెడుతూ ఉన్నాం. మేము ఆలోచన చేసుకోవాల్సింది గుర్తు చేస్తున్నాం. తృప్తి లేనివి గురించి సామెతల గ్రంథకర్తే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. 30వ అధ్యాయం 15వ వచనం నుంచి 16వ వచనాలు. జలగకు ఇమ్ము అను కూతురులు 2 కలరు, తృప్తి పడనవి 3 కలవు, చాలును అని పలకనవి 4 కలవు. అవి ఏంటంటే, పాతాళమును కనని గర్భమును, నీరు చాలు అనని భూమియు, చాలు అనని అగ్ని. తృప్తి లేని వాటి గురించి సాదృశ్యాన్ని చెబుతూ, పాతాళము తృప్తి పొందదట అండి, కనని గర్భము తృప్తి పొందదట, నీరు చాలు అనని భూమి, అలాగే చాలు అనని అగ్ని. చాలాసార్లు మానవుడు ఇలాంటి స్థితిని కలిగి ఉంటున్నాడండి. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యముతో, దేవుడు ఇచ్చినటువంటి కృపతో తృప్తి పొందక, పాతాళము వంటి నోరు తెరుచుకొని తృప్తి పడినటువంటి జీవితాలతో, చాలు అన్నటువంటి భూమి నుంచి తీయబడినటువంటి తత్వము కలిగిన వారమై మనము మన అసంతృప్తితో అనేకులను తగలబెట్టేసే పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఎలాంటి స్థితి నీవు కలిగి ఉన్నావు ఆలోచన చేసుకో. దానియేలు అసంతృప్తితో అరాచకానికి తెగబడుతూ దేశం మీద పడి తిరగడం మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే, వారికి రాజు లేడు, ప్రభువును రాజుగా వారు అంగీకరించటం. ఇక 2వ అంశం, అదే 18వ అధ్యాయం 2వ వచనం. ఆ దేశ సంచారం చేసి దానిని పరిశోధించటకి దానియేలు తమ వంశస్థులలో నుండి కొందరు పరాక్రమవంతులైనటువంటి 5 మనుషులను జొర్యా నుండి, ఎస్తాయుల నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పాను. ఇక 2వ విషయం ఏంటంటే, అక్రమము. వీరికి దేవుడు ప్రాంతాన్ని ఇచ్చాడు. మనం ఇందాక చదువుకున్నామండి, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయం 45 నుంచి 46 నుంచి చదువుకున్న 48 వచనం. దేవుడు ఒక ప్రాంతాన్ని, ఒక బిట్ ఇచ్చాడు అనమాట అండి. వీళ్ళు ఏం చేశారు? ఆ ప్రాంతాన్ని విడిచి దేశాన్ని సంచరించండి, మనము నివసించడానికి ఏ ప్రాంతము అనుకూలంగా ఉందో, అంటే దేవుడు ఇచ్చిన విధిని కట్టడను మీరు ఎక్కడ బలహీనుడు ఉంటే అక్కడ ఆ ప్రదేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వెళ్తున్నాడు. దీనిని అక్రమము లేదా ఆక్రమితము. నేడు అలాగే ఉంది కదండి, చాలా పట్టణాల్లో ఒక సైట్ ఉంటుంది. ఆ సైటు ఒకడికి అమ్ముతాడు, దానిని రిజిస్ట్రేషను మరొకటికి అమ్మే క్రమంలోను
ప్రయత్నం చేస్తుంటే, ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ సైట్ నాదని ఓ 4-5 వస్తారు. ఎవడు బలం ఉన్నవాడు వాడు దాన్ని ఆక్రమించి దాన్ని లాక్కుని అక్రమమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా దానియులు ఏమంటున్నారంటే 5 పరాక్రమవంతులను తమ గోత్రము నుంచి నియమించుకుని మీరు దేశమంతా సంచరించండి, దేశాన్ని పరిశోధించండి. ఎక్కడ మనం నివసించడానికి అది తమదా కాదా అనవసరం వీళ్ళకి, అంతే కదండి. తమదా కాదా, తమకిచ్చిందా కాదా, వేరొకటిదా, అది కూడా వారికి అనవసరం. మనం నివసించడానికి ఎక్కడ అనుకూలమైనటువంటి భూమి ఉందో అక్కడికి వెళ్ళి మీరు జెండా పాతేయండి, అక్కడికి వెళ్ళి జెండా పాతేయండి. సామాజికంగా ఒక కట్టుబాటు లేనటువంటి స్థితి, సామాజికంగా ఒక క్రమము లేనటువంటి స్థితి ఎవరికి దొరికింది వారిదేనంటే. కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులకు రాజు లేడు, వ్యవస్థ లేదు. ఈరోజు మనము క్రీస్తు యొక్క వ్యవస్థలో ఉన్నాం. క్రీస్తు యొక్క వ్యవస్థలో, క్రీస్తు యొక్క అధికారంలో ఉండి కూడా చాలాసార్లు రాజు లేని ఇశ్రాయేలు ప్రజల వలె మనము అక్రమానికి పాల్పడుతున్నాం. పక్కవాడిది నక్కోవడం, పక్కవాడిది పొందుకోవడం, ఈ అక్రమానికి మనము చాలాసార్లు పాలు పంపులు పొందుతున్నాం. ఆదికాండం 6:3 నోవహు కాలం ప్రజల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు, వారు తమ అక్రమము విషయములో నరమాత్రులు అయ్యారు. వారు తమ అక్రమము విషయములో నరమాత్రులయ్యారు. వారు నరమాత్రులయ్యారు. దేవుడేమయ్యాడు? ఉగ్రుడయ్యాడు. మొత్తం ఆ ప్రజలందరినీ కూడా ఆయన స్మాష్ అవుట్ చేశారు. ఒకవేళ దేవుని అధికారం కింద నీవు లేకుండా అక్రమము చేయువారులు ఉంటే కనుక ఆయన అంటున్నాడు, అక్రమము చేయువారులరా నా యొద్ద నుండి తొలగిపో. క్రీస్తు యేసు కింద మనము క్రమమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి జీవించాలి. అక్రమము చెయ్య బద్దులమై ఉండకూడదని దానియుల ప్రవర్తన ద్వారా, ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో దానియుల జీవితం ద్వారా మనము హెచ్చరిక పొందాలి. ఇక 3వ అంశము మనం చూద్దామండి. వారు దేవుని సహాయము కోరటం లేదు. 3వ అంశం 18వ అధ్యాయంలోనే మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినం వరకు దానియులు స్వాస్థ్యము పొంది ఉండలేదు. కనుక ఆ కాలంలో తాము నివసించుటకు తమ స్వాస్థ్యం వెదుటికై వారు బయలుదేరి ఉండి ఆ దేశ సంచారం చేసి దానిని పరిశోధించుటకై దానియులు తమ వంశస్థుల్లో నుండి పరాక్రమవంతులైనటువంటి 5 మనుషులను చర్యా నుండి ఎస్తాయుల నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించని వారితో చెప్పాను. ఇది మాత్రమే కాదు, ఈ టెక్స్ట్లో వారు తమ స్వాస్థ్యము కొరకు, స్వాస్థ్యం ఎవరిచ్చారు? ఎవరివ్వాలి? స్వాస్థ్యము దేవుడివ్వాలి. 12 గోత్రములు వారికి వాగ్దాన భూమిలో స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అటు వెళ్ళి ఏం చేశారంటే ఈ 2 వచనాలు చూడండి. వారిని పంపుతున్నప్పుడు కానీ, పంపబోయే ముందు కానీ, ఏ సమయంలో కూడా వారు దేవుని యొద్ద విచారణ చేయలేదు. అయ్యా, అందరి గోత్రాలకు మళ్ళీ మాకు కూడా స్వాస్థ్యం ఇచ్చాం, ఆ స్వాస్థ్యము మాకు ఎక్కడుందో తెలియజేయి, దానిని మేము ఎలా స్వాధీనపరచుకోవాలో తెలియజేయి, దానిలో మేము ఎలా నివసించాలో తెలియజేయి. ఎలాంటి దేవుని సహాయం వారు కోరలేదు. నేరుగా తమ జ్ఞానాన్ని నమ్ముకున్నారో, తమ బలాన్ని నమ్ముకున్నారో, మొత్తానికి వారిలో ఒక 5 కేటాయించి వారిని స్వాస్థ్యము వెతకడానికి పంపించారు తప్ప దేవునిలో తమ స్వాస్థ్యాన్ని వెతకడం. ఈరోజు చాలాసార్లు ప్రియులారా, దేవుని సహాయం కోరకుండగా మన బలముతోనో జ్ఞానంతోనో ఈ లోకములు వెతుకులాడుతూ ఉంటాం. లోకమును సృష్టించినటువంటి దేవుని సహాయం లేకుండా లోకములో నీవేది కూడా పొందుకోలేదు. ఈ లోకంలో, ఈ భూమి మీద ఏది ఎక్కడ ఉన్నది ఎవరికి తెలుసండి? సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే తెలుసు. మనకు మన ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తెలియవు. అలాంటి పరిస్థితుల్లో దానియులు దేవుని సహాయం కోరకుండగా, దేవుని సన్నిధిని ఆశించకుండా, దేవుని యొక్క విచారణ చేయకుండా, దేవునితో ఎలాంటి ప్రార్థన చేయకుండా వారు బయలుదేరి వెళ్ళిపోయారండి. చాలాసార్లు ప్రియులారా, ప్రభువును కలిగి ఉండి కూడా మనం ప్రభు దగ్గర విచారించక ఆయన సహాయం కోరక, నేను చెయ్యగలను, నేను వెళ్ళగలను, నేను సాధించగలను అన్నటువంటి ఒక స్థితిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో 15వ వచనంలో ఇశ్రాయేలు యొక్క అవిధేయతను బట్టి దేవుడు, నేను మీతో రాను, మీరు వెళ్ళిపోండి, నేను మీతో వస్తే ఖచ్చితంగా మీరు చేసే అవిధేయతకు నేను మిమ్మల్ని చంపేస్తాను, కనుక నేను మీతో రాను, మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? 33:15లో, నీ సన్నిధి మాతో రాని ఎడల ఎక్కడి నుంచి మమ్మల్ని అసలు తీసుకెళ్ళి ఎక్కడ ఉండిపోతాం కావలిస్తే అని. దానియుల జీవితంలో అలాంటి పరిస్థితి లేదు. తమకై తాము స్వాస్థ్యము వెతుక్కోవడానికి తమ సొంత ప్రయత్నాలతో ముందుకు సాగుతున్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? 20వ సంకీర్తన 7-8 చరణాలు, 27వ సంకీర్తన 7-8 చరణాలు ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయపడుతున్నారు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి, ఎవరు? గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడే దానియులు వంటి వారు ఏమయ్యారటండి? కృంగి నేల మీద పడ్డారటండి. ప్రభు మీద ఆధారపడేవారు, ప్రభు సహాయం పొందేవారు, వారు లేచి చక్కగా నిలుచున్నారు. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేసుకో. ఇక 4వ అంశము త్వరగా మనం ధ్యానంలోనికి సాగిపోతామండి. వారు
దేవుని సహాయం కోరడం మానేయడం మాత్రమే కాదు, అసలు వారు దేవునినే మరిచిపోయారటండి. దానియేలు ఏం చేశారు? దానియేలు ఎవరికి సాదృశ్యం అండి? ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. అయితే ఇక్కడ దానియేలు తమ దేవుణ్ణే మర్చిపోయారు. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల భాగం, 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం, సరిపోతుంది. వారు ఎఫ్రాయిమీయుల మధ్యమున ఉన్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి వారు మీకా ఇంటి వద్ద ఉన్నప్పుడు లేవీయుడైన ఆ యవనస్తుని స్వరం పోల్చి ఆ వైపుకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించను? ఈ చోటు నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడిగిగా అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనైనానని చెప్పాను. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమగును కాదు మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారణ చేయమని. సాధారణంగా ఏ ఇశ్రాయేలీయుడైనా దేవునిని సంబోధించినప్పుడు ఆయన వ్యక్తిగత పేరును సంబోధించడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెహోవా నామమున, అంతే కదండి, లేదా సైన్యములకు అధిపతి యెహోవా నామమున, నా దేవుడైన యెహోవా, నా పితరుల దేవుడైన యెహోవా. మనము ఈ క్రమాన్ని దేవుని గురించి చెప్పేటప్పుడు ఆయన వ్యక్తిగత నామాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇక్కడ ఈ దానియేలుకు అసలు ఆ దేవుడు ఎవరో తెలియనట్లు ఉన్నారనమాట. ఆ దేవుడు ఎవరో తెలియనట్లు దేవుని యొద్ద, యెహోవా యొద్ద విచారణ చేయమంటం లేదు. నిజమైన ఇశ్రాయేలీయుడు ఏమంటాడు? వ్యక్తిగతమైనటువంటి ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన యొద్ద విచారణ చేయమంటారు. కానీ వీరేమన్నారంటే, ఆ లేవీయుని దగ్గరకు వచ్చేయమన్నారంటే, దేవుని యొద్ద విచారణ చేయుడి, దేవుని యొద్ద విచారణ చేయండి. అంటే వీరు తమ వ్యక్తిగత జీవితంలో దేవుని కలిగిలేరు. అందుకనే దేవుని వ్యక్తిగతంగా సంబోధించలేకపోతున్నారు, దేవుని గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే దేవుని యొద్ద విచారణ చేయమంటున్నారే కానీ వారికి దేవుడెవరో తెలియనటువంటి ఆత్మీయ అంధకారంలో వారు జీవిస్తున్నారు. అందుకని ద్వితీయోపదేశకాండం 32:18 అంటున్నాడు, నిన్ను కనిన నీ దేవుని మరిచితివి, నిన్ను కనిన నీ దేవుని మరిచితివి. నిజమే, ఇశ్రాయేలు ప్రజలను కనినటువంటి దేవుని మరచిపోయి వారు జీవిస్తూ ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారు. హోషేయ ప్రవక్త కూడా ఇలాంటి వారిని గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయం 14వ వచనంలో, ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను మరిచారు. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తను మరిచారు. ఎందుకు మరిచారు? రీజన్ ఏంటంటే అదే యెహోషువ 3:6 అంటాడండి, వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచి. నిజమే, న్యాయాధిపతుల కాలంలో ఒక రాజు లేడు, ఒక అధికారి లేడు, ఒక నాయకుడు లేడు, ఒక రక్షకుడు లేడు. ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు జీవిస్తున్నాడు. ఇశ్రాయేలుకు రాజు లేనటువంటి ఈ కాలంలో వారు సామాజిక కట్టుబాటును మీరి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు. అంతకు మించి వారు తమ దేవుణ్ణి మరిచిపోయారు. తమ దేవుడు ఎవరు తెలియనటువంటి విధానాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? నీ ప్రవర్తనకు ఆధారం నీ దేవుడే. నీవు సామాజికంగా, ఆత్మీయంగా లేదా ఇతర ఏ అంశంలోనైనా నీవు క్రమము తప్పిపోతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీ దేవుణ్ణి నీవు మరిచిపోయావని. దేవుణ్ణి మరిచిన వారు మాత్రమే ఇలా దానియేలులాగా ప్రవర్తిస్తారు. ఇక 5వ అంశాన్ని చూద్దామండి. 18వ అధ్యాయం 6వ వచనం. అలాగా అన్నప్పుడు ఆ యాజకుడు, క్షేమంగా వెలుడి, మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమగునని చెప్తున్నాడు. అలా అన్న వెంటనే యాజకుడు ఏం చేశాడు? ఎవరైనా యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా మేము ఫలానా పని మీద వెళుతున్నాం, అది శుభకరమగునో కాదో దయచేసి మాకు విచారించి చెప్పుము అన్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధికి వెళ్ళి బలి అర్పించి దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు తనతో మాట్లాడిన దాన్ని తీసుకొచ్చి చెప్తాడు. ఇక్కడ ఈ లేవీయుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు అడగగానే దేవుని దగ్గర విచారణ చేయటం లేదు, సొంత ప్రవచనాలు అనమాట అండి. సొంత ప్రవచనాలు. అది దేవుడు చెప్పిందా కాదంటే ఖచ్చితంగా దేవుడు చెప్పింది కాదు. ఎందుకంటే దేవుడు ఇతరుల స్వాస్థ్యాలను ఆక్రమించుకోమని ఎప్పుడు కూడా ఇక్కడ దేవుడు చెప్పింది కదా. అసలు దేవుడు చెప్పడానికి ఇతరులు దేవుని దగ్గర విచారిస్తే కదా, దేవుని దగ్గర అడిగితే కదా, అయ్యా వీరిని వెళ్ళమంటావా వద్దంటావా, ఆయన దగ్గర దహన బలి అర్పించి ఆయన దగ్గర కనిపెట్టి విచారించి ఆయన స్వరము విని అప్పుడు చెప్పాలి. అలా కాకుండా వీరు అడిగిన వెంటనే ఏం చేస్తున్నాడంటే, వారిని మెప్పించడం కోసం మీరు వెళ్ళండి, మీకు క్షేమం కలుగుతుంది, మీరు వెళ్ళండి అంటే సొంత ప్రవచనాలు, సొంత జ్ఞానం. ఈరోజు చాలాసార్లు దైవిక జీవితంలో ప్రియులారా, దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, సువార్థికులు కానీ ఎవరైనా సొంత ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారు. చాలా దగ్గర చాలాసార్లు చూశాను. చాలా ఆశ్చర్యంగాను, వింతగాను, నవ్వుగాను ఉంటుందండి. మీకు వచ్చే ఏడాదికి జరిగిపోద్ది ఎలాంటి అంటారు.
వచ్చే ఏడాదికి జరిగిపోద్ది వెళ్ళండి. లేకపోతే కొత్త కొత్త ప్రవచనాలు చాలా వింతగా ఆశ్చర్యంగా మీరు మీ అమ్మాయికి పెళ్లి చేస్తారు అంటే ఇంకా పెళ్ళి అవుతుంది. సంవత్సరం అయిపోతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెళ్ళి అయిపోతుంది. వీడు అనకపోయినా పెళ్ళి అయిపోనేమో. ఈ మాట నమ్మినందుకు వాడికి కుటుంబంలో ఇలాంటి జరగదు. చాలామంది ఇలాంటి దొంగ ప్రవచనాలు, దొంగ బోధలు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు చెప్పేవారికి అయిపోయారు. కారణం ఏంటంటే బతుకుతారు. కారణం ఏంటంటే బతుకుతారు. ఇతడు కూడా ఈ లేవీడు దేని కొరకు వచ్చాడు ఇక్కడికి? బతుకు తెరువు కొరకు వచ్చాడు. బతుకు తెరువు కొరకు వచ్చాడు కనుక వారు అడిగిన వెంటనే బతుకు తెరువుకు వచ్చినటువంటి ఇతను ఏం చేస్తున్నాడంటే వారికి బతుకు దొరకాలని చెప్పి వారు అడిగిన వెంటనే కాదు అనకుండా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిన చోట మీకు క్షేమం కలుగుతుందని చెప్పేసి వారిని పంపించాడు. నిజమే. గలతీ 1వ అధ్యాయము 10వ వచనంలో మనం ఈ యొక్క సీజన్లో మనం గడిచిన దినాల్లో కూడా చదువుకున్న 1-2 సార్లు. గలతీ 1వ అధ్యాయము 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరువాడనైతే, నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టుకోరువాడనైతే ఎప్పటికీ నీ క్రీస్తు దాసుడను కాకపోతుంది. పరిచర్య లేదా ఆయన ప్రవచనం లేదా ఆయన మాట, ఆయన వాక్యం నీవు అడిగావని నీకు అనుకూలంగా చెప్పేది కాదు, లేదా నీకు ఫేవర్గా చెప్పేది కాదు. నువ్వు నొచ్చుకున్నా, నీవు కష్టపడినా నిన్ను హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పేది దేవుని వాక్యం. ఇక్కడ ఈ లేవీడు ఏం చేస్తున్నాడంటే మేము వెళ్ళడం శుభకరం అవుతుందా అంటే వెళ్ళండి, క్షేమం కలుగుతుంది, వెళ్ళండి, క్షేమం కలుగుతుంది. దేవుని యొద్ద విచారించలేదు, అది దేవుని మాటో కాదో తెలియదు. పైగా ఇతడు ఎవరికి యాజకుడు? ఎవరికి యాజకుడు? మేకా ఎంటను ఉన్నటువంటి విగ్రహాలకు యాజకుడు. అంటే వీడు ఎవరిని విచారించుంటాడు? ప్రియులరా, దైవికమైనటువంటి జీవితాలు జీవిస్తూ దేవుని సంబంధులుగా బతుకుతూ ఒకవేళ మనం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవతల వారు కూడా మనకి సొంత ప్రవచనాలు చెప్తారు. నీకు అయిపోద్ది వెళ్ళు, నీకు జరిగిపోద్ది వెళ్ళు. కొంతమంది అనాలోచనగా మనం ఎక్కడో కూర్చుంటే అక్కడికి వచ్చేసి మీరు ఫలానా కదా, మీరు అయిపోద్ది వెళ్ళండి అంటాడు. ఏమైపోద్దో తెలియదు, ఎందుకు అయిపోద్దో తెలియదు. మరొకరు ఏదో పెట్టి పిలుస్తారు, లేపుతారు, కూర్చోబెడతారు, అయిపోద్ది వెళ్ళంటారు. అంత సొంత బోధ. ప్రియులరా, ప్రభు క్రైస్తవ జీవితాన్ని, ముఖ్యంగా బోధ కానీ స్వార్థ కానీ ఆయన చెప్పింది ఏడు తెలుసా? నువ్వు లెగు, అయిపోద్ది, వెళ్ళు, ఇవి చేయమని చెప్పలేదు. ద గ్రేట్ కమాండ్మెంట్ అని ఒక్కటే ఇచ్చాడు ఆయన, ఒక్కటే ఇచ్చాడు. ఏమిచ్చాడు? అంతే. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ లోకానికి ఏం చెప్పాడు? ఒక్కటే చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి ఈ మతీ సువార్త కానీ మార్గు సువార్త కానీ ఈ సువార్త ఎండింగ్స్లో ద గ్రేట్ కమాండ్మెంట్ యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. అద్భుతాలు మీరు ఏం చేయొద్దు. ఎవడైతే నమ్ముతాడో వాడి ద్వారా దేవుడే అద్భుతాలు చేయించుకుంటాడు. ఎంత క్లియర్గా ఉందండి. మీరు సువార్త మాత్రమే ప్రకటించండి, మీరు అద్భుతాలు చేయాల్సిన పని నీకు ఇవ్వటం లేదు. ఎవడు నమ్మి బాప్తిసం పొందుతాడో వాడి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అంతే, అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ప్రియులరా, అద్భుతాలు లేకుండా సేవ జరగటం లేదు. అద్భుతాలు లేకుండా సేవ జరగటం లేదు. చివరికి ఎలాగ అయిపోయిందంటే ప్రతి షాప్ దగ్గర కాంపిటీషన్ కోసం ఏం పెడుతున్నారంటే ఒక బోర్డు పెడుతున్నారు, ఆఫర్స్. ఏ బోర్డు పెడుతున్నారండి? ఆఫర్స్. మనం కూడా పిచ్చోళ్ళకి వెళ్ళి ఆఫర్స్ నడుస్తున్నాయి ఏమన్నా అంటాం, ఆఫర్స్ నడుస్తున్నాయి ఏమన్నా అంటాం. అలాగే ప్రతి చర్చి దగ్గర ప్రవచనాలు చెప్పబడును, లేదంటే స్వస్థతలు ఇవ్వబడును, లేదంటే ఇంకా ఏదో చేయబడును అన్నటువంటి దారిలోనికి మనం వచ్చేస్తాం. కారణం, లేవీయుల వంటి వారు ఈరోజు పరిచర్యలు సంఘాలలో ఎక్కువైపోయారు. సామాజికంగా, మతపరంగా, ఆత్మీయంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు నేడు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దానియులు కూడా అలాంటి వ్యతిరేక స్థితిని కలిగి ఉన్నారు. చాలా ఈజీగా చెప్పేస్తారు, మీరు వెళ్ళండి, క్షేమం కలుగును. ఆజ్ఞలు ఏమన్నాడో తెలుసా అండి? 20వ అధ్యాయం నిర్గమాకాండం 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరా. చాలా వ్యర్థంగా ఉచ్చరించాడు. ఇదే ఈరోజు ప్రవచనాలు అంటూ చెబుతున్నటువంటి వారు చేసే పని కానీ, స్వస్థతలు అంటూ చెప్తున్న వారు చేసే పని కానీ, జరిగిపోద్ది, జరగబోయేది, జరిగిపోయింది, జరిగేది, జరగబోయేది చెప్తాం. దీన్ని ఏమంటారు? బాగా తెలుసు మనకి, మనం కూడా అక్కడికి వెళ్తాం. జరిగిపోయింది, జరిగేది, జరగబోయేది చెప్తామని తిరుగుతూ ఉంటారు రోడ్లు అంట. ఎవరంటే సోది చెప్పేవారు. జరిగిపోయింది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జరుగుతున్నది నువ్వు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నావు, అవసరం లేదు. జరగబోయేది దేవుడు నీకు చెప్పాలని అనుకోవటం లేదు, అది ఆయన చేతుల్లో ఉండేది. ఎంత అవివేకంగా ప్రవర్తిస్తామంటే, జరగబోయేది తెలుసుకోవడానికి చాలామంది గుంపులు ఉన్నాయండి. పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, మీ అమ్మాయికి పెళ్ళి అవుద్దో లేదో,
ఆయన పోనీ అవ్వదు అంటాడు, ఏం చేస్తావు? ఇప్పుడు అవ్వదు అంటాడు, ఏం చేస్తావు? పోనీ అవుతుంది అంటాడు, ఏం చేస్తావు? ఏం చేయలేము, దేనికి ఏం చేయలేము. చాలామంది కొంతమంది రాంగ్ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఫలానా చోటుకు వెళ్ళండి, అక్కడ పెళ్లి జరుగుతుందో లేదు, ఉద్యోగం వస్తుందో లేదు, అవి చెప్తారు, వెళ్ళండి. ప్రియులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం నువ్వు క్రైస్తవుడిగా భ్రష్టుడైపోయాడని తెలుసుకోవడానికి ప్రథమ లక్షణం. భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉండేది, ఆయన మన జీవితానికి అనుగ్రహించేది. మనం చేయాల్సిన పనల్లా భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడానికి ప్రభువా అని చెప్పి ప్రభు సన్నిధిని మనం ఆశించడం, ప్రభు సన్నిధిని ఆశించడం. కనుక అలాంటి వాటిని చెప్పే పరిస్థితి ఎవరికైనా ఉంటే కనుక వారు దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించే వారు మాత్రమే. ఎందుకంటే ఆయన నామమును మనం చేయాల్సిందేటి? సువార్త మాత్రమే ప్రకటించాలి. అందుకని సామెతలు 3వ అధ్యాయం 5-7లో కూడా అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీవు జ్ఞానిని కదా అని నీవు రెండూ చేయొద్దు. పరిచర్యలో కానీ, ప్రభు కొరకు కానీ, ఆయన ప్రజలుగా జీవించడం కొరకు కానీ నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నువ్వు జ్ఞానివని అనుకోవద్దు. వాక్యాన్ని ఆధారం చేసుకో, దేవుని మీద అనుకో, ముందుకు సాగి. ఇక 6వ అంశం చూద్దామండి. రాజులేడు ఇశ్రాయేలుకి అంశములు. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 7-12 వచనాలు. ఇక్కడ అన్యాయము జరగడం చూస్తున్నాం, సామాజికంగా అన్యాయం. ఎప్పుడైతే మీరు వెళ్ళండి క్షేమం జరుగుతుందని లేవీడు చెప్పాడు, వీరు బయలుదేరి లాయిష్ మీద పడ్డారండి. లాయిష్ మీద పడి అక్కడ చాలా నిర్భయంగా జీవిస్తున్నారు, ఎలాంటి అధికార బలము లేదు, ఎవడు రాజు లేడని తెలుసుకుని వీరు వెళ్ళి తమ ప్రజలకు చెప్పి వారు బయలుదేరి 600 మంది వచ్చి లాయిష్ మీద పడ్డారు. లాయిష్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతానికి దానియుల దండని పేరు పెట్టుకున్నారు. ఈ 7-12 వచ్చిన టెక్స్ట్లో ఎక్కడా న్యాయం కనిపించడం లేదండి. తమది కాని ప్రాంతాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం, తమది కాని స్వాస్థ్యాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం. ఎవడో చెప్పాడు, ఎవడో వచ్చాడు, ఎవడో ఆక్రమించుకున్నాడు. సామాజికంగా రాజు లేని కాలంలో ఏం జరుగుతుందంటే అన్యాయం జరుగుతుంది. 600 మంది శూరులు వచ్చి లాయిష్ వారి మీద, వారికి భయం లేదు, ఎలాంటి తొందర లేదు, అలాంటి నిమ్మలముగా జీవిస్తున్నటువంటి వారి మీద పడి వారి స్వాస్థ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఈరోజు ప్రియులారా, ఎదుటివాడి స్వతంత్రతను, ఎదుటివాడి మనశ్శాంతిని, ఎదుటివాడి స్వాస్థ్యాన్ని, ఎదుటివాడి ఆస్తిని ఒకవేళ నీవు అన్యాయంగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నావేమో. వారు అన్యాయముగా బతకడం మొదలుపెట్టారు. అసంతృప్తితో మొదలై అన్యాయం దగ్గర వరకు వచ్చారు. వారి బలవంతులు, వారి దగ్గర సైన్యం ఉంది కనుక వారు అన్యాయంగా లాయిష్ ప్రాంతం మీద పడి ఆ ప్రాంతాన్ని వారి స్వాధీనపరుచుకున్నారు. ఇది దేవుని వాగ్దానం కాదు, అన్యాయంతో కూడినటువంటి స్థితి. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనములు అంటాడు, పరదేశులకు అన్యాయము చేయవారు మీద విరోధముగా నేను సాక్ష్యము పలుకుతాను. పరదేశులకు అన్యాయము చేయవారి మీద నేను విరోధముగా సాక్ష్యము పలుకుతాను. అంతేకాదు హబక్కుకు 2వ అధ్యాయము 9వ వచనములు అంటున్నాడు, ఇదిగో యెహోవా సెలవిచ్చుచున్నాడు, అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి, అన్యాయముగా లాభము సంపాదించుకునే వారికి శ్రమ అంటాడు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు చెప్పు. దేవుని ఆ రోజైతే వారికి ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఈరోజు నీకు ప్రభువు ఉన్నాడు, దేవుడున్నాడు. ఆయన అధికారం కింద జీవిస్తున్నావు. ఆయన అధికారం కింద ఆయన రాజుగా కలిగి జీవిస్తున్నటువంటి నీవు నేను ఇంకా అన్యాయము చేయవారిగా ఉన్నాము, అక్రమము చేయవారిగా ఉన్నాము. ఆలోచన చేసుకుని మనము ఆయన కృపలో, ఎందుకంటే ఆయన అంటాడు, న్యాయము జరిగించుట యెహోవానగు నాకు ఇష్టం, న్యాయము జరిగించుట యెహోవానగు నాకు ఇష్టం. మనము న్యాయవంతులుగా జీవించడానికి సిద్ధపడాలి. ఇక చివరి అంశం మనం చూద్దాం. చివరి అంశం న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 17-21. గవిన వాకిట నిలుచుండగా దేశమును సంచరించుటకు పోయిన 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహములను పట్టుకుని, అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకున్న ఆ 600 మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలుచుండెను. 21వ వచనం, అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందు నడిపించుకొని పోయారు. రాజు లేని కాలంలో దానియులు చేసినటువంటి 7వ పని ఏంటో తెలుసా? వారు మీకా ఇంటిలోనికి, లాయిష్ దగ్గర నుంచి ఎక్కడ బయలుదేరారండి వాళ్ళు? మళ్ళీ మీకా ఇంటికి వచ్చారు. మీకా ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను దొంగిలించారు. అంతేకాదు పిల్లలను, పశువులను కూడా వారు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. రాజు లేని ఆ కాలంలో వారు దోచుకోవడం మొదలుపెట్టారు. వారు దోచుకోవడం అన్యాయంగా ఎలా దోచుకున్నారండి? మీకా ఇంటిలోనికి వెళ్ళి దోచుకున్నారు. మీకా ఇంటిలోనికి వెళ్ళి దోచుకున్నారు. ఈరోజు ప్రియులారా, క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నాం మనం. ప్రభువును కలిగినటువంటి వారంగా కూడా ఉండి చాలామంది ఇతరుల ఇళ్లలోకి వెళ్ళి దోచుకుంటున్నారండి. ఇతరుల ఇళ్లలోకి వెళ్ళి దోచుకుంటున్నారు అంటే వారి వ్యక్తిగత విషయాల విషయమై ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇతరుల ఇళ్లలోకి వెళ్ళి దోచుకోవడం అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బంగారం, వెండి దోచుకోవడం కాదు. ఇతరుల జీవితాలలో జోక్యము కలుగు చేసుకోవడం.
ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలుగు చేసుకోవడం, ఇతరుల యొక్క ఆంతరంగిక కుటుంబ సమస్యలలో జోక్యం కలుగు చేసుకుని వారిని వీధులు పాలు చేసే ప్రయత్నం కూడా ఏంటండి? దోచుకోవడమే. ఇక్కడ గాదీయులు మీకా ఇంట్లోనికి వెళ్ళి ఆ యొక్క విగ్రహములను, పిల్లలను, పశువులను అందరినీ దోచుకుని వారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనము గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. గలతీ పత్రిక 6:7 వచనంలో, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడ ఏమి విత్తుతావో అదే పంటను కోసి. ఎందుకు ఈ మాట అనుకోవాలి మనం అంటే, ఇతడు ఎవరు? ఈ మీకా అనేవాడు సొంత తల్లి దగ్గర దొంగిలించాడు, సొంత తల్లి దగ్గరే దోచుకున్నాడు. అదే స్థితి ఏదైతే దోచుకున్నాడో, దేనితోనైతే విగ్రహం చేసి పెట్టిందో అదే స్థితి దానియులు చేతను దోచుకుని వెళ్ళిపోయారు. ఈరోజు ఈ చివరి మాట ఎందుకంటే, నీవు సామాజిక జీవితములు, లేదా కుటుంబ జీవితములు, లేదా వ్యక్తిగత జీవితములు, లేదా ఆత్మీయ జీవితములు, నీవు ఏది చేస్తావో అది నీ జీవితంలో నీ వెనుక వస్తుంది. దీనికి మీకా జీవితం ఒక గొప్ప సాదృశ్యం. దానియుల అక్రమము దానికి ఆధారమైపోయింది. రాజు లేని కాలంలో దానియులు అక్రమంగా ప్రవర్తించారు. ఈరోజు ప్రభువును కలిగి ఉన్న మనం కూడా చాలా అరాచకంగా, అక్రమంగా, సామాజిక న్యాయం లేనటువంటి స్థితిలో మనం బతుకుతున్నాం. మేము ఆలోచించండి. ఆ రోజు దానియులు చేసిన పని అసంతృప్తితో అరాచకాన్ని సృష్టించారు, అక్రమాలు చేశారు. దేవుని సహాయం ఏమాత్రము కోరుకోలేదు. తమ దేవుణ్ణి మరిచిపోయారు. తమ సొంత ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్యాయం చేశారు. ఇతరుల ఆస్తులను దోచుకున్నారు. ఈరోజు ఈ 7 అంశాలలో నీవు దేనినైనా కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని మరిచినటువంటి జీవితం జీవిస్తున్నట్లు లెక్క. ప్రియులారా, ఆయన మరిచిన జీవితం మరణంతో సమానం. ఆయన లేని బ్రతుకు జీవాన్ని పోగొట్టుకో. కనుక ఈ మాటలు వింటున్న మనం, ఆ రోజు రాజు లేడు కనుక ఇశ్రాయేలు ప్రజలు అలా ప్రవర్తించారని రచయిత చెప్తున్నాడు. ఈరోజు రాజున్న నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు? పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు. రాజైన ప్రభువును కలిగి ఉండి మనము సామాజికంగా ఒక సాక్షార్థమైనటువంటి జీవితాన్ని, ఆత్మీయంగా ఓ మాదిరికరమైనటువంటి బతుకును మనం కలిగి జీవించినప్పుడు అది దేవునికి మహిమ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తద్వారా దేవుని నామము ఘనపరచబడుతుందన్న సంగతిని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు క్రైస్తవ విశ్వాసంగా సామాజిక బాధ్యతను కలిగి క్రమమైన జీవితంతో అనేకులను ప్రభు ఎదుకు ఆకర్షించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తల నుంచి ప్రార్థన చేసుకుని పరిశుద్ధ నలుగు వస్తున్నాను. ఇంతవరకు మాతో మాట్లాడారు. ఇశ్రాయేలులకు రాజు లేడు. నిజమే, రాజు లేని ఇశ్రాయేలు ప్రజలు అసంతృప్తితో ఉన్నారయ్యా. అరాచకాలు చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దోచుకుంటున్నారు, మీ మీద ఆధారపడటం లేదు అయ్యా. ఒక రకంగా సామాజికమైనటువంటి బందిపోటు దొంగల వలె వారు తిరుగులాడుతున్నారయ్యా. ఈరోజు మేము కూడా మిమ్మల్ని కలిగి కూడా అయ్యా సమాజంలో ఇలాంటి బతుకులు బతుకుతున్నాం. మేము విన్న వాక్యము అయ్యా, క్రైస్తవులంగా క్రమమైనటువంటి జీవితము ఈ లోకంలో జీవించగలిగే వారమని సమాజం గుర్తించుటకు మా ప్రవర్తనను సరిచేసుకుని మీరు క్రైస్తవులు అన్నటువంటి గొప్ప సాక్ష్యం పొందుకొని జీవితాలు జీవించుటకు సహాయం చేయండి. జీవితాల కొరకు మా హృదయాలలో మీ వాక్యం ఫలింపచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఇప్పుడు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక.